ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సిహెచ్విఎం కృష్ణారావు గారు, సీనియర్ పాత్రికేయులు, దక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు, అలాగే ఢిల్లీ నుంచి లైవ్లో డిస్కషన్లో పాల్గొంటున్నారు బాల్క సుమన్ గారు, పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నేత. నమస్కారం కృష్ణారావు గారు అండ్ మహేందర్ రెడ్డి గారు. ముందుగా మహేందర్ రెడ్డి గారు, మల్లన్న సాగర్ వ్యవహారం చూసుకుంటే కనుక మొత్తానికి హరీష్ రావు గారు నిన్న చెప్తూ ఉన్నారు, నిన్న మెదక్ జిల్లా బంద్ ప్రభావం చూపించలేదు, ఒక్కటే దీనికి తార్కాణం ప్రజాబలం లేదు కాబట్టి ఇక్కడ బంద్ విఫలమైంది పూర్తి స్థాయిలో. సో మల్లన్న సాగర్ మీద మేము వెళ్తున్న వే చాలా కరెక్ట్గా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొదటిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లుంది సార్ అంటే మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది. ఇది అడుగడుగున అడ్డంకులు పెట్టి ఎవరు పోకుండా చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇనుప బూట్ల చప్పుట్లను కూడా అడుగడుగున మోహరింపజేసి ఎవరు పోకుండా చేసి ఇళ్ళ నుంచి బయటికి రాకుండా చేసి ఎక్కడి వాహనాలను అక్కడనే అడ్డగించి అసలు పోలీసు వ్యవస్థను ఎవరైనా ఉపయోగించిందంటే ఇంత క్రూరంగా ఎమర్జెన్సీ కాలాన్ని కానీ ఇప్పుడు కాసిం రజీ పీరియడ్ తలపించే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులను ఉపయోగించి బయటికి రాకుండా స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా వారి హక్కుల గురించి నిలదీస్తే ఎక్కడ నిలదీస్తే మేము తప్పుల పడతామో జవాబు చెప్పలేమన్న ఒక ఉద్దేశం కొద్దీ దాన్ని అట్లనే సప్లై చేస్తున్న విధానాన్ని ఇలా తెలంగాణ ప్రభుత్వం అనుసరించింది. ఓవరాల్గా చెప్పాలంటే కంచే చేయడం వేసిన విధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉంది. ఇలా మల్లన్న సాగర్ విషయంలో ప్రాజెక్టులను అడ్డుకోమని చెప్పి ఏ పార్టీలు చెప్పట్లే. ఇలా నమస్తే తెలంగాణ పేపర్లో చూసిన మీరు చదువుతున్నప్పుడు క్షుద్ర రాజకీయాలు చేస్తుంది ఎవరు? గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు క్షుద్ర రాజకీయాలు అన్నీ కూడా వస్తుంది కేవలం ఇవాళ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి మాత్రమే, వేరే పార్టీలకు రావియాల. అదే క్షుద్ర రాజకీయాలు గజకర్ణ గోకర్ణ విద్యలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఎక్కిన పార్టీలు అన్నీ కూడా ఆ రోజు ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి భారత రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసినాయి కాబట్టి ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆ రోజు ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా నువ్వు స్వేచ్ఛాయుతంగా ఉద్యమాలు చేసుకునే తీరును వాళ్ళు అడ్డుకోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం వాళ్ళ నమ్మకం ఉంది, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి ఆ పార్టీలన్నీ కూడా ఆ రోజు నీకు పెసలుబాటు కల్పించినాయి, నీ యొక్క ప్రజాస్వామ్య హక్కును కాపాడినాయి. ఇలా మీరేం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం కంచే చేయని చేసిన విధంగా ఏదో పాముగద తన పిల్లలను తను తిన్నట్టు ఇలా తెలంగాణ ప్రభుత్వం తన ప్రజలను తానే తింటుంది. ఇలా కొందరి అవసరాల కొరకు ఇలా కాదన్నట్లు డెవలప్మెంట్ కావాల్సిందే, ఈ రాష్ట్రంలో నీళ్లను మంచిగా ఉపయోగించుకోవాల్సిందే, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టండి వద్దని ఎవరు అనట్లే, కానీ కట్టే విధానాన్ని ఇలా వ్యతిరేకిస్తున్నారు అందరూ. ఇలా కట్టే విధానం నిజంగానే నువ్వు చేసింది కరెక్ట్ అయినట్టయితే, నీ జీవో 123 కరెక్ట్ అయినట్టయితే కేసీఆర్ గారి ఫామ్ హౌస్కు మల్లన్న సాగర్ కట్టడానికి కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. వారానికి 4 రోజులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటారు కదా, ఫామ్ హౌస్ నుంచి ఆయన పరిపాలన సాగిస్తున్నారు కదా. నేను ఫామ్ హౌస్లో ఉండడాన్ని నేను వ్యతిరేకించట్లేదు, నేను అది ఆయన ఇష్టం అది. కానీ ఆ మల్లన్న సాగర్ నిర్వాసుల దగ్గరికి ఆ వేములఘాట కానీ పల్లెపాడ కానీ ఎర్రవల్లి కానీ 80% మంది ప్రజలు ఇక్కడ ఓకే అన్నారు. గ్రామాల ప్రజల్లో దాదాపు 6 గ్రామాల ప్రజలు ఇక్కడ ఓకే అంటున్నారు, సుముఖంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. నవ్విపోతే నాకేటి సిగ్గినట్టు వివరిస్తే మాట్లాడితే ఎవరేం చేయాలి? వాస్తవాలను చూస్తే అక్కడ తెలిస్తే ఎవరు పోతుందనేది. కేవలం ప్రజలను ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీగా విభజించి పాలించిన ఒక సిద్ధాంతం కొరకు ఏటిగేటే పుస్తకాలు చూసి ఎంతమంది రైతులు ఇచ్చాను చూడండి. వాళ్ళ ప్రతి ఊర్లో కూడా పాడుపత్తరు ఉంటుంది, వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంటుంది, వ్యవసాయ యోగ్యంగానే భూమి ఉంటుంది. ఇలా తోడేళ్లను 123 కింద తోడేళ్లను ఇలా మీరు తయారు చేసి ఆ తోడేళ్లను ఊళ్ళపైకి పంపి పాడుపత్తరు భూములు ఉంటాయి, అది 50,000 1,00,000 కూడా ఎవరు కొనరు వాటిని. ఆ భూములు ముందు మీరు తీసుకుంటారు. నిజంగానే మీకు నమ్మకం ఉన్నట్టయితే ఇవాళ సుమన్ గారు ఉన్నారు, మంచిగా సుమన్ గారు ఒక పార్లమెంట్ సభ్యుని తీసుకొచ్చి మీరు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్ తయారు చేసిన చట్టం ఇలా సామాజిక మదింపు జరిగిన తర్వాత సామాజిక న్యాయాలు ఏ విధంగా జరగాలనేది కూడా పార్లమెంట్ లో పనికిరాని భూములు తీసుకుని అంతా ఒప్పుకున్నారని చెప్తున్నారని చెప్పడానికి ప్రయత్నం విభజించి పాలించే ఒక సిద్ధాంతం కొరకు చేస్తుంది తప్ప ఇలా అన్నింటినీ కూడా తప్పుడు ప్రకటనలు తప్పుడు. సుమన్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. మహేందర్ రెడ్డి గారి వాదన చూశారు, మొత్తానికి అక్కడ 80% మంది ప్రజలు ఒప్పుకున్నారని ప్రభుత్వం చెప్తోంది, కానీ పనికిరాని భూముల్ని తీసుకుని అందరూ ఒప్పుకున్నారన్న చందాన అక్కడ పూర్తి స్థాయిలో చెప్తూ ఉన్నారని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలో నాకైతే అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎట్ల కాల రాసింది, ప్రజాస్వామ్యాన్ని ఎన్నిసార్లు తుంగల దొక్కుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశంలో ఏ రకమైనటువంటి దుర్మార్గాలకు తెరదీసిందో చరిత్ర ఉంది. దానికి ఇప్పుడు ఇక గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరమేం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. తెలంగాణ ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కాల రాసేటటువంటి ప్రభుత్వం కాదు. మీరు ఒకటి గమనించాలి, మల్లన్న సాగర్కు సంబంధించి గొడవ జరిగింది నిన్న కాక మొన్న. గడిచిన 50 రోజులుగా ఆ ప్రాంతంలో ఒక 7-8 గ్రామాల్లో
ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ సోదరులతోని, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు, అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. సమస్యను సామరస్యపూర్వక ధోరణితో పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక్క సంఘటనతోని మొత్తంగా ప్రభుత్వము ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తుంది, ఏదో నియంత్రిత ధోరణితో పోతుంది అనే ఆ విధానం మంచిది కాదు. గడిచిన 50 రోజులుగా మీ టీవీ ఎన్టీవీలోనే చాలా కార్యక్రమాలు నేను చూసిన. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పోయినారు, ఇతర వివిధ సంఘాల నాయకులు పోయినారు, అక్కడ ధర్నా కార్యక్రమాల్లో మాట్లాడినారు, సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎన్నడే సంఘటన జరగలేదు కదా. మొన్న జరిగినటువంటి సంఘటన అక్కడ కొంతమంది నిన్న మా మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, కొంతమంది సిపిఎం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పోలీసుల మీద రాళ్లు రువ్వడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు జరిగినాయి అని చెప్పి వారు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చినారు కూడా. సో నేనంటున్నది ఏంటంటే ఇందాక కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడే విధానం ఎట్లుందంటే మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు అంటూనే మిగతా ఏమేమి చెప్పాలని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరిని గడిచిన కొన్ని నెలలుగా కొనసాగిస్తూ ఉంది. అంటే వీళ్ళది ఎట్లుందంటే వైఖరి నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తున్నట్టుంది. ఒకవైపు మేము ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అని చెప్తారు, ఇంకోవైపు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఇవల్ల చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు తెలంగాణలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ తోని డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు. ఈ విషయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మీరు చూసినట్టయితే 759 టీఎంసీల నీళ్లు గడిచిన నెల రోజులుగా కాళేశ్వరానికి దిగువన కిందికి వెళ్ళిపోయి సముద్రం పాలైపోయినాయి గోదావరిలో. కానీ సుమన్ గారు కృష్ణాలో పెద్దగా అభ్యంతరాలు పరిశీలించే పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకు లేదనేదే వారి ప్రశ్న. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, దీనికి కొంచెం వాటిని కూడా పరిశీలించవచ్చు కదా అని. ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే 759 టీఎంసీల నీళ్లు గోదావరిలో సముద్రంలో కలిసిపోయినాయి. కృష్ణాలో కూడా పెద్ద నీళ్లు రావట్లేదు. పైనుండి నారాయణపూర్ కానీ తర్వాత ఆల్మెట్టి కానీ తుంగభద్ర అని పైనుండి పెద్ద నీళ్లు రావట్లేదు. కొంత వస్తుంది, జూరాలకు వచ్చింది, జూరాల నుంచి కొంత శ్రీశైలానికి విడుదల చేయడం జరిగింది. అసలు నాగార్జున సార్ నీళ్లే వస్తలేవు. ఈ రకంగా తెలంగాణలో ప్రాజెక్టుల పరిస్థితి చూసుకుంటే సింగూరు మొత్తం ఎండిపోయింది, అదేవిధంగా నిజాం సాగర్ ఎండిపోయింది, శ్రీరామ్ సాగర్కు కొంత ఇన్ఫ్లో వస్తూ ఉంది. 90 టీఎంసీలు ఎక్కడ ఉన్న 21 టీఎంసీలు ఎక్కడ. సో ఆ పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ కేవలం 8 గ్రామాల ముంపుతో 50 టీఎంసీల ప్రాజెక్టును ప్రభుత్వం డిజైన్ చేసింది. దాని తర్వాత ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుండి సింగూరు కానీ నిజాం సాగర్ కానీ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పైనుండి నీళ్ళు వస్తలేవు కాబట్టి దాదాపు ఒక 16 లక్షల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాలనేటటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. అదే కాకుండా కరువు ప్రాంతాలైనటువంటి నల్లగొండ జిల్లా, అదేవిధంగా మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 10.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావాలనేటువంటిది ఆలోచన. అదే కాకుండా ఇదే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు గోదావరి జలాలు డెడికేటెడ్ డ్రింకింగ్ రిజర్వాయర్ ఒకటి 20 టీఎంసీలతో షామీర్పేట పైన ఏర్పాటు చేయాలనేది. అంటే ఈ మూడు రకాల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రాజెక్టు కడితే ఇక మాకు ఈ ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం అంటే దాని ప్రకారం, జీవో 123 ప్రకారం అంటే దాని ప్రకారం ఏ రకంగానైనా పరిహారం చెల్లించడానికి, ప్యాకేజ్ చెల్లించడానికి, అదేవిధంగా పునరావాసాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. జీవో 123లో లేకున్నా కూడా వాళ్ళ పిల్లలకు రెసిడెన్షియల్ లో ఫ్రీ సీట్స్ ఇస్తామని చెప్పినారు. అవకాశాలు పరిశీలిస్తామని, ఫిషరీస్ మీద కూడా హక్కులు ఇస్తామని చెప్పినారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేటట్టుగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఈ మొత్తం అంశంలో 2-3 రకాలైనటువంటి ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఒకటి ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చెప్పినా, సుమన్ గారు చెప్పినా, గోదావరి జలాల శరణ్యము అది ఇది మొత్తం తెలంగాణకి దగా పడింది, ఈ రోజులో అన్యాయం జరిగింది, ఇప్పుడు ఏదో వాడుకుంటున్నాం, ఇవన్నీ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఇది మనం ఒకటి మల్లన్న సాగర్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడే సబ్జెక్ట్ ఒకటి. నిన్న జరిగిన భూసేకరణ వేరు, ప్రాజెక్టులు ఆవశ్యకత ప్లస్ భూసేకరణ అది ఏ విధంగా చేస్తున్నారు అనేది 2 ఆస్పెక్ట్స్ డిఫరెంట్. ఇప్పుడు మొదటి వ్యవహారంలో ఇది రీడిజైనింగ్, దీనికి 50 టీఎంసీలు అవసరమా, 1 టీఎంసీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉండేది, అది సరిపోతుంది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మన మహేందర్ రెడ్డి గారైనా మరి ఎవరు ఇప్పుడు దీనికి ఫలానా కాంగ్రెస్ పార్టీకి ఇది నిర్ధారణ మేము అడుగుతున్నది ఇది అనేది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉందా? ఎందుకు అంటే కేసీఆర్ గారు ఆయనకి సబ్జెక్ట్ తెలియక కాదు, మొత్తం తెలంగాణ అంతా ఆయన కుట్టిన మొత్తం అందరికీ తెలిసేది. ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చెప్పదలుచుకుంది ఏదో మొత్తం చెప్పాడు. ఒక 4 గంటలు 5 గంటలు మొత్తం అంతా అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీలు అంటారు, ఎవరికాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు, సందేహాలు అడిగారు, ఏమిటి వివరణలు కోరారు, అన్నిటికీ ఆయన చెప్పేది ఏదో చెప్పాడు. వాళ్ళు అడిగేది ఏదో అడిగారు కదా. వై దే హ్యావ్ బాయ్కాటెడ్ కాంగ్రెస్ టీడీపీ, ఆ 2 పార్టీలు బాయ్కాట్ చేసేది. వాళ్ళు బాయ్కాట్ చేయకుండా ఉండి వాళ్ళు అడగచ్చుగా, ఎందుకంటే మల్లన్న సాగర్ మీరు 50 ఎందుకు పెట్టారు, 1.27 టీఎంసీలు సరిపోతుంది కదా, లేకపోతే 5 పెట్టచ్చు 10 పెట్టచ్చు అలా అని అనొచ్చు కదా. అది అనలేదు. పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. అది ఆయన అస్వస్థతకు గురయ్యాట, ఆయన ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఒకటి ప్రాజెక్టులు రీడిజైనింగ్ వ్యవహారంలో ఒక పారదర్శకత లోపించిందన్నమాట పూర్తి వాస్తవం. అంటే ముఖ్యమంత్రి గారికి ఆయన బ్రహ్మాండమైన అవగాహన ఉంది. గూగుల్ ఎర్త్ మ్యాపులు పెట్టుకుని అధికారులు ఇంజనీర్లు వాళ్ళని కూడా పక్కన పెట్టి, ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఊరికే పక్కన కూర్చోబెట్టుకోవడం వేరు, వాళ్ళ వాదనలన్నీ పక్కన పెట్టి ఆయనమ్మ గూగుల్ ఎర్త్లో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ లేవు, మీరు ఇక్కడ పెట్టారు, మేడిగడ్డ దగ్గర అయితే నీళ్లు వస్తున్నాయి చూడండి కావాలంటే అని. మొన్న కూడా మేడిగడ్డ దగ్గర బోల్డ్ నీళ్ళు వచ్చాయని కూడా చూపించారు. ప్రాణహితంతా వచ్చిన నీళ్ళంతా అక్కడ జమ అయ్యాయి, అది ఇదని. సో ఇలా వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణకు ఉన్నటువంటిది భౌగోళికంగా 2 లోపాలు ఉన్నాయి. ఒకటి కట్టిన ఏకైక డ్యాము అంటే ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ సంయుక్త ప్రాజెక్టులు, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రంది. దీని ఒక్క రాష్ట్రానికి ఎక్స్క్లూజివ్గా ఉన్నది పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే జోరాల, దాని బతుకంతా చూస్తే 9 టీఎంసీలది. బట్ మీరు అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒకటి పెద్ద ప్రాజెక్టు. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏమవుతుంది, మొత్తం పూడికైపోయి దాదాపుగా 40% పూడికయ్యి 101 టీఎంసీల కెపాసిటీ తగ్గిపోయి, ఈవెన్ అది కూడా రాక గత ఏడాది మొత్తం అంతా 7 టీఎంసీలు వచ్చింది. అంతకు ముందు ఏడాది అసలు లేదు. ఇప్పుడు ఏదో కొంచెం కనికరించి మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల ఏదో వస్తుంది. ఇది తప్పు లేదు. సో వీ హ్యావ్ టు, దెర్ ఈజ్ ఎ నీడ్ టు బిల్డ్ పెద్ద రిజర్వాయర్ అంటూ కడితే, మరి లేకపోతే యశ్వరుడిగా మీకు నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి క్రాప్ ఇవ్వాలన్నా ఇంకో చేయాలన్నా ఈ గ్రౌండ్ వాటర్ బాగా ఇది అవ్వాలన్నా కూడా మేజర్ డ్యామ్ అని నెసరీ. ఇప్పుడు మన నాగార్జున సాగర్ శ్రీశైలం ఎందుకు కట్టారు, అవి కూడా ఒక టీఎంసీ కెపాసిటీతో చిన్న బ్యారేజ్లా కట్టుకుని వచ్చి నీటిని తోసేస్తూ ఉండొచ్చు కదా. మరి అవి ఎందుకు కట్టారు? 400 టీఎంసీలతో నాగార్జున సాగర్, 300 టీఎంసీలతో శ్రీశైలం ఎందుకు కట్టారు? రిజర్వాయర్ సార్ మస్ట్. సో అది ఆ ఆస్పెక్ట్. మీరు అది అపోజ్ చేస్తున్నారు, మాకు అక్కర్లేదు అంటే చెప్పండి. మర్రిశేషర్ రెడ్డి గారు ఒకటి అంటారు, ఇంకొకళ్ళేమో మీ ప్రాజెక్టు వ్యతిరేకం కాదని మహేందర్ రెడ్డి గారు అంటారు. అంటే మల్లన్న సాగర్కి 50 టీఎంసీలకి వ్యతిరేకం కాదు అంటే ఓకే, అది ఒక క్లారిటీ వచ్చినట్టు. ఇక నెంబర్ 2 ఏంటంటే భూసేకరణ వ్యవహారం. ఈ భూసేకరణది 2013 అంటే 2013 చట్టం ప్రకారమే చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మోడీ గారి ప్రభుత్వం రకరకాలుగా మార్పులు అవి చేసి భంగపడింది. ఆర్డినెన్స్లు ఏవో తెచ్చి అది అలా అక్కర్లేదు ఇలా అక్కర్లేదు ఏవో చేద్దామని, అది భంగపడింది. సుప్రీంకోర్టు కొట్టేసింది ఆర్డినెన్స్లు అన్నింటినీ. ఇప్పుడు 2013 చట్టమే అమల్లో ఉంది. 2013 చట్టాన్ని అమలు అవుతుందా అంటే అది దానికి చాలా ప్రొసీజర్ ఉంది, టైం లాగింగ్. అన్నిటికన్నా ముఖ్యంగా మరి అక్కడ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ 180 వాళ్ళు ఇచ్చారు జీవో, ఇక్కడ 123 వీళ్ళు ఇచ్చారు. దీంతో ఏంటంటే వయా మీడియాగా ఏదో సమీకరణలు సేకరణలు 5 లక్షలు ఇస్తాం, 10 ఇస్తాం, 25 ఇస్తాం, ఇట్లా ఈ సమీకరణ వ్యవహారం దగ్గర వచ్చేప్పటికే రైతులు వాళ్ళ భూములు పోవడం, ఇది ఇంత పోవాలా అంత పోవాలా. దీనికి సంబంధించి కూడా హరీష్ రావు గారు ఒకటి ఇవాళ ఒకటేనంటే ఇక్కడ చెప్పాల్సింది, ఇవాళ ఆవిడ గారు కూడా లైన్ లో ఉన్నారు సీతక్ గారు, మీరందరూ చెప్పాల్సింది ఏమండి, మీరు జియో 123 ప్రకారం ఇలా చాలా తక్కువ వస్తుంది అంటున్నారు, 2013 ప్రకారం చేయడానికి మాకు అభ్యంతరం లేదంటారు. అంటే 2013 ప్రకారం చేస్తే భూములు పోవడం లేకపోతే వాళ్ళ ఉపాధి పోవడం, వాళ్ళకి ఏంటంటే దానికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అది సొంత జిల్లా అవడం, ప్రెస్టేజ్ గా తీసుకోవడం, ఇరిగేషన్ మంత్రి అక్కడే, ముఖ్యమంత్రి అక్కడే, ఆయన ఇంటి పక్కనే ఇదంతా జరగడం ఇది చేస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి, వీళ్ళతో ఆయనే మాట్లాడాలి. మహేందర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే పక్కనే ఉన్నాను నేను, రండిరా బాబు ఏంటి మీకు ఏం కావాలి, ఏదో చేసి చేయకుండా. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నారు 8 గ్రామాల్లో 6 గ్రామాలు చేశారు. ఇలా ఉంది. ఇందులో ఏంటంటే నేను అనేది ఇది రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా ఏం చెయ్యవు. బట్ ఒకటేంటంటే ఒక క్లారిటీ ఇవ్వాలి, మేము దీని ప్రకారం కాదు కేవలం దాని ప్రకారం చేయాలని, అది బైండింగ్ కూడా అవ్వాలి. సీతక్ గారు ఇక్కడ 2013 చట్టం కానివ్వండి, 123 జీవో కానివ్వండి, ఈ రెండింటికి సంబంధించి చాలా వెసులుబాటు అంటే రైతులకు ఏది అంగీకారం అయితే దాని ప్రకారమే మేము ముందరకెళ్తున్నాం, ఇక్కడ బలవంతంగా తీసుకునే క్వశ్చనే లేదని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. ఎందుకని ఈ ఆందోళన, ఎందుకని?
ఈరోజు అక్కడ మాట్లాడుతున్న పెద్దలు కావచ్చు, ఇంక ఇతరత్ర టీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇప్పటి వరకు అసలు ప్రభుత్వంలో ఒక స్పష్టమైన వైఖరి ఉందా? ఈ రోజు వరకు వాళ్ళు అక్కడ బాధితులతో కనీసం గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సభలలో మరి మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి వాళ్ళ యొక్క డిమాండ్ ఏంది, వాళ్ళ యొక్క ఆందోళన ఏంది, ఆవేదన ఏంది అర్థం చేసుకునే ప్రయత్నం చేసిండ్రా? వాళ్ళు దాదాపుగా 6 నెలలుగా అక్కడ వాళ్ళకై వాళ్ళు పోరాడుతూ బయట పార్టీల యొక్క మద్దతును వాళ్ళు కోరిండ్రు తప్ప అక్కడేదో ప్రతిపక్షాలపై కుట్ర చేసి దాన్ని రగిల్చి ఇంకొక అవన్నీ అసత్యం, అసలు సత్యదూరం. కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా ఎంచుకున్నది ఏంటిది అంటే ఇక్కడ తెలంగాణలో ఏ చిన్న నిరసన వచ్చినా దాన్ని అణచివేయడము, లేదా అభివృద్ధి నిరోధకులు అనడం, లేదా ఆంధ్ర కుట్రదారుల ప్రయత్నం అనడం. ఇట్లా చెప్పుతూ అసలు సమస్యను పక్కదారులు పట్టించడం తప్ప ఇంకొకటి చేసింది లేదు. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు మాకు న్యాయం చేయండి అంటే అందులో దొడ్డిదారిన కొంతమందిని చీల్చి విభజించి గ్రామాల నుంచి తీసుకొచ్చి మంత్రి ఇంట్లోనో ముఖ్యమంత్రి ఇంట్లోనో ఒప్పందాలు చేసుకోవడం కాదు. గ్రామ సభలు పెట్టండి అని అంటున్నారు అక్కడ ప్రజలు. మేము వెళ్ళినప్పుడు కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టండి, మా ముందుకు వచ్చి మాట్లాడండి అని మంత్రిని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇంతవరకు అట్లాంటి ప్రయత్నం చేయరు. ఏదో కుట్రలు చేస్తున్నా, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కడుపు మండిన రైతులు బయటకు వస్తే సంఘీభావం తెలపడం కోసం పోయారు. ఈరోజు నిన్న లాఠీ చార్జ్ చూస్తే అంత దారుణంగా చేస్తారు. వాళ్ళని పరామర్శించడానికి పోతేనే వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారంటే అక్కడ బాధితులను ఒంటరి వారిని చేసి భయోత్పాతం సృష్టించి తద్వారా లొంగ తీసుకునేటువంటి కుట్ర జరుగుతా ఉంది తప్ప మరొకటి కాదు. నిజంగా ఈ ప్రజాస్వామిక తెలంగాణ నడుస్తుంది, తెలంగాణ వస్తే నిర్బంధాలు ఉండవు, అరెస్టులు ఉండవు, మీ అభిప్రాయానికి విలువ ఉందన్న చెప్పేటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు గ్రామ సభలలో ఈ మంత్రులు ఎందుకు పాల్గొనట్లేదు? మీకు తెలుసు, మీరు 4 గ్రామాలకు మద్దతు ఇస్తే నేను 4000 గ్రామాలను లేపుతా అన్నారు. ఇది మంత్రుల యొక్క విధానం ఇదేనా? ఒక ముఠా మంత్రిలా, ఒక ముఖ్యమంత్రిలాగా లేదు. ఒక ప్రాంతానికి నాయకులు కాదు కదా, ఒక గ్రామానికి నాయకులు కాదు కదా, వీళ్ళు మంత్రులు కాదు కదా. మరి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క సమస్యను వినడానికి ప్రయత్నమే చేయలేదు. ఎంతసేపు ఈ సమస్యతో కూడా రాజకీయ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఇక ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని చెప్పి వారి యొక్క అసమర్థతను, వారి యొక్క చేతగానితనాన్ని లేదా వాళ్ళు చేసేటువంటి సద్దు మనగలే మీరు చూసిండ్రు కదా. మొన్నటికి మొన్న ఏటిగడ్డ గ్రామస్తులు మాకు వచ్చి మొత్తం హరీష్ రావు గారి ఇంట్లో కూర్చొని ఒప్పందాలు చేసుకొని పోయారు, మేము ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది? వాస్తవాలను కూడా రాకుండా చాలా వరకు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారో అర్థమవుతా ఉంది. మేము కూడా ఆ 2 రోజులు కూర్చున్నప్పుడు ప్రజల యొక్క ఆవేదన విన్నాము, చూసినాం. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎంతసేపు బెదిరింపులు లేదా ప్రజల్ని ఒంటరి వాళ్ళు చేయాలనే ప్రయత్నం తప్ప వాస్తవ సిచ్యువేషన్ వాళ్ళతో మమేకమయ్యి మీకు భరోసా. ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు దీక్ష కూర్చునే రోజు ప్రజలు ఎట్లా అంటే అట్లా అంటారు. తెల్లారేమో హరీష్ రావు ఏమంటాడు, 2013 చట్టం ద్వారా నష్టం జరుగుతుంది, 123 జీవో ద్వారానే న్యాయం జరుగుతుంది అంటారు. అది ఎట్లా న్యాయమో ఇది ఎట్లా నష్టమో చెప్పాలి కదా. ప్రజల్లోకి వెళ్ళి గ్రామ సభ పెట్టండి, దానికి ఒక అధికారం ఉంది. గ్రామాలలో సర్పంచులు ఉన్నారు, ప్రజలందరినీ ఒక దగ్గర కూడా వేయండి. ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేసిండ్రా? ఎంతసేపు బయట ఉండి చుట్టుపక్కల వాళ్ళ పాపం ఈ రాష్ట్ర ప్రజలు కానట్టుగా, ఈ దేశ ప్రజలు కానట్టుగా చుట్టుపక్కల అంతా స్టేట్మెంట్లు ఇస్తారు, ఆ గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడరు. మీరు మీ అబ్జర్వేషన్ లో ఏం జరిగిందో ఒకసారి బయట తీయండి సార్, తెలుస్తుంది. ఇప్పుడు సుమన్ గారు ఒక మాట నోటితో నవ్వకుండా నొసలుతో వ్యక్తి ఆ విధానాన్ని అవలంబిస్తుంది ఇలా టీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు ద్వంద్వ వైఖరి, 2013 చట్టం కావన్నా 123 చట్టం అన్నా మీరు వెతుకుమని. 2013 చట్టం మీకు కావాలా అన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ గ్రామ సభలు పెట్టాలి. కలెక్టర్ గారు ఊళ్ళలోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టాలి. ఆ గ్రామ సభల అంశం మీరు 123 ప్రకారం ఇవ్వండి అని మీరు 2 పెట్టాలి. అక్కడ గ్రామ సభను అనౌన్స్ చేసి 2013 చట్టం ప్రకారం మేము భూసేకరణ చేస్తున్నాము. భూసేకరణే కాదు, ఇక్కడ 2013 చట్టం కేవలం భూసేకరణతోనే ముడిపడి లేదు. దయచేసి సుమన్ గారి పార్లమెంట్ సభ్యులు 100 కోట్ల మందిని రిప్రజెంట్ చేసే 700 మందిలో తన ఒక వ్యక్తి, ఒక అవగాహన ఉన్న వ్యక్తి, అది పార్లమెంట్ పార్లమెంట్ ఆమోదించబడ్డ చట్టం. అది దయచేసి దాన్ని చదవాలి. మీరు కేవలం ప్రభుత్వంలో ఉండొచ్చు, ఒక పార్టీని మీరు రిప్రజెంట్ చేయొచ్చు, కనుక ప్రజానాయకుడిగా మీరు ఆ చట్టాన్ని చదివిన తర్వాత ఆ చట్టంలో ఉన్న మంచి ఏంటిది చెడు విమర్శించింది కాదని మేము అనట్లే. ఇలా ఒక భూసేకరణ కాదు, భూమి ఉన్న రైతులకు ఇలా మీరు ఎంతో ఇస్తారు కావచ్చు, ఇవాళ 5 లక్షల 6 లక్షల 7 లక్షల ఇస్తారు కావచ్చు. కానీ భూమి లేని నిరుపేదలు ఉంటారు, క్రాఫ్ట్స్మెన్ ఉంటారు, ఆర్టిజాన్స్ ఉంటారు, కుల వృత్తుల వారు ఉంటారు, మామూలు బిచ్చగాడు ఉంటాడు. వీళ్ళందరికీ కూడా ఆ చట్టం ఒక భరోసానిచ్చింది. కేవలం డబ్బులే కాదండి, అలా చట్టంలో ఉన్న డబ్బుల గురించి కాదు,
ఒక ఊరు పోతున్నప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భవబాంధవ్యాలను సామాజిక స్పృహలన్నింటి కూడా ఇంకో ఊరు ద్వారా ఇక్కడ మీరు నిర్మించాలి. ఇప్పుడు వాళ్ళ గురించి ఇక్కడ ఎక్కడ లేదు. రెండు పెట్టినా ఎక్కడ అనౌన్స్ చేసి నేను అనేది ఏంటంటే ఇవాళ సుమన్ గారు ఒకటే చెప్పాలి. నేను అనేది ఒకటే సార్, సుమన్ గారు అంటున్నారు, ప్రభుత్వం అంటుంది ఇవాళ ఇది వచ్చింది అనుకోండి 123తో 123 తర్వాత మేము 2013 చట్టంలో ఉన్న అంశాలను కూడా ఇందులో చేరుస్తున్నాం మేము అంటారు. కానీ వ్రాతపూర్వకం కానీ ఇవాళ ప్రాక్టికల్ ఎక్కడ జరుగుతుంది? ఏ ఊళ్ళో మీరు ఇలా గ్రామసభ నిర్వహించారు? ఎక్కడ మీరు పేపర్ 2013 చట్టం ప్రకారం మేము భూసేకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏ పేపర్లో మీరు ప్రకటించారు? ఎంతమందిని గ్రామ సభకు ఇన్వైట్ చేశారు మీరు? వెసులుబాటు అనేది ఎప్పుడు వస్తుందండి? వెసులుబాటు అనేది పల్లెపాడు వేములఘాటు ఎర్రవల్లి ఏటిగడ్డ కిష్టపూర్ ప్రజలు చేస్తున్నారు. అది మీరు చేయట్లేదనే కదా 2013 చట్టాన్ని మీరు చేయట్లేనే వాళ్ళు సుమన్ గారు మాట్లాడేప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా కాదు ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడండి. నేను చెప్పేది ఆ చట్టాన్ని చూసి మాట్లాడండి అని చెప్తున్నాను. సుమన్ గారు మీరే ఉంటారు ఇక్కడ వెసులుబాటు కల్పిస్తున్నా రెండు పెట్టినా కూడా ఇంకా క్లారిటీ లేకుండా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. అలాగే ఇందాక వారు ప్రస్తావించారు, సీతక్ గారు కూడా ప్రస్తావించారు, గ్రామ సభలకు సంబంధించి గ్రామ సభలు కూడా పెట్టి చేసుంటే బాగుండేది, ఇప్పటికైనా రండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం భేషజం లేదండి. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం, మేమంతా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం రావాలి, డెఫినెట్ ఆ స్ఫూర్తి ఉందండి మాకు. ఆ స్ఫూర్తి ఎటు పోలేదు, ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి ఈ విషయాన్ని చాలా సంయమనంతోనే మేము చాలా సహనంతో చాలా ఓర్పుతో దీన్ని ట్యాకిల్ చేస్తూ ఉన్నాము. మీరు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా చాలా ఓర్పుతోనే సహనంతోనే మేము ముందుకు గమనిస్తూ ఉన్నారు. ఉద్యమాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఏ ఒక్క ఉద్యమం వచ్చినా సహించలేనటువంటి స్థితిలో దురహంకారంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అట్లా మాకు అహంకారం ఏం లేదండి. మీరు తెలుగుదేశం వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు, ప్రోగ్రామ్స్ నిరసన కార్యక్రమాలు ఎన్ని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మాకు అట్లేం లేదు. మేము ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు పోయి దీక్ష చేసినారు, ఇదే ఎన్టీవీలో లైవ్ వచ్చింది, ఆపినమా రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లో? అది కాదే, మొన్న జరిగినటువంటి విషయానికి గతంలో జరిగినటువంటి విషయాలకు చాలా తేడా ఉంది. మొన్న కొంత ఉద్రిక్త పరిస్థితులు కావాలని చెప్పి తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల 3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, దానికి ఆ ఒక్క సంఘటనను దూరంతో పోతుందని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటి ఇక రాజకీయాలు వద్దు దీంట్లో. సబ్జెక్ట్ మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, అక్కడ 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు మీరు నేనే కాదు, కేకే మహేందర్ రెడ్డి గారు పోయినా, మా కృష్ణారావు గారు పోయినా వారిని కూడా అరెస్ట్ చేస్తారు, నేను పోయినా నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. 144 సెక్షన్ ఉన్నప్పుడు ఎవరిని పోనీయరు కదా అక్కడికి. ఇప్పుడు ఎందుకు పార్టీలు దీన్ని రాజకీయం చేస్తున్నాయని మీరు చెప్తూ ఉన్నారు అంటే, ఇందాక సీతక్ గారు ప్రస్తావించారు, ఇప్పుడు ఇక్కడ కల్పించుకోవాలంటూ పార్టీలను కోరే అక్కడ రైతులు, ఎందుకంటే మా మాట వినట్లేదు ప్రభుత్వం, మా విన్నపాలు ఇక్కడ చూడట్లేదని చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో పార్టీల ప్రమేయాన్ని వారు కోరారు ప్రజలు, అక్కడ రైతులు అని చెప్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ విషయం అండి. సరే, ప్రజలు కోరితే పార్టీలు చేయడంలో కానీ, ప్రజలు కోరకున్నా ప్రజల తరపున పార్టీలు పోరాటం చేయడంలో కానీ డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్య దేశం, అది ఎవరైనా చేసుకోవచ్చు. దాన్ని నేను కాదనడానికి కూడా లేదు, ఎవరు కాదనడానికి కూడా లేదు. నేను ఇక్కడ ఏమంటున్నంటే, తెలంగాణ కొత్త రాష్ట్రము, 1330 టీఎంసీల నీళ్లు కృష్ణా గోదావరి నదుల్లో మాకున్నాయి. ఇప్పుడు మాకు కట్టాల్సిన ప్రాజెక్టులు మా దగ్గర కట్టలే కాబట్టి తెలంగాణలో కరువు వచ్చినప్పుడు ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వర్షాలు లేనప్పుడు ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టులు కట్టాలని మేము అనుకుంటా ఉన్నాం. సో ఆ క్రమంలో ప్రాజెక్టులు కట్టే క్రమంలో ఇక్కడ 2 ప్రశ్నలు ఇందాక కృష్ణారావు గారు చెప్పినారు. కృష్ణారావు గారు చాలా మంచి పాయింట్ రేజ్ చేసినారు. ఒకటి, ప్రాజెక్టులు కట్టుకోవాలా కట్టుకోవద్దా, రెండోది కట్టే క్రమంలో ఉన్నటువంటి ఇబ్బందులను ఏ రకంగా సరి చేసుకొని ముందుకు పోవాలో రెండోది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు రాజకీయాలకు ఇక్కడ తావు లేదు. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం, ఎవరికి ఓట్లు వేయదలుచుకుంటే ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారు. నేను అంటున్నది ఏంటంటే, నేను డిస్కషన్ స్టార్టింగ్లో చెప్పిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నిజాం సాగర్ ఎండిపోయింది, సింగూర్ ఎండిపోయింది, శ్రీరామ్ సాగర్ 90 టీఎంసీలకు 21 టీఎంసీలే వచ్చినాయి. ఈ 3 ప్రాజెక్టులను దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలను ఇది స్టెబిలైజ్ చేస్తుంది. కొత్తగా 10.29 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది 3 జిల్లాల్లో కొత్త ఆయకట్టు. అదేవిధంగా హైదరాబాద్కు డెడికేటెడ్ రిజర్వాయర్ డ్రింకింగ్ వాటర్కి ఒక 20 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ని ఇస్తుంది ఇది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో అన్ని పొలిటికల్ పార్టీలు కొంత సంయమనం పాటించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి. నేనేమంటున్నంటే, బోయ్ గారు, ఇక్కడ కేవలం 8 గ్రామాల ముంపుతో 50 టీఎంసీలు మేము తీసుకొస్తున్నాం మల్లన్న సాగర్లో. మీరు గతంలో గమనించినట్టయితే 45 టీఎంసీల పులిచింతల 25 గ్రామాలు మునిగిపోయినాయి, తెలంగాణలో ఎకరం బారదు.
20 టీఎంసీల ఎల్లంపల్లి 19 గ్రామాలు మునిగిపోయినాయి, కేవలం 20 టీఎంసీలే. అదేవిధంగా మిడ్ మానేరు మహేందర్ రెడ్డి గారికి బాగా తెలుసు, 25 గ్రామాలు పోతా ఉన్నాయి, 25 టీఎంసీలే. ఇక్కడ 50 టీఎంసీల వాటర్ డిజైన్ చేసినాం, 8 గ్రామాలే పోతా ఉన్నాయి, 6 గ్రామాలు పూర్తిగా ఒప్పుకున్నాయి, 2 గ్రామాల్లో కొంత ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొంతమంది రెచ్చగొట్టి ఆయనతో 2-3 గ్రామాలు కూడా ఒప్పుకుంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తయితే, ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే మాకు ప్రతిపక్షాలకు ఏ కార్యక్రమం ఉండదు, ఏం చేయాలో మాకు అర్థం కాదనేటటువంటి ఒక దుర్మార్గపూరిత ఆలోచనతో ఇట్లా చేస్తా ఉన్నారు. నేను చాలా కేటగారికల్ గా చెప్తా ఉన్నా, ఇందాక మహేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా సమాధానం చెప్తా ఉన్నా. 2013 భూసేకరణ చట్టం అంటే దాని ప్రకారం లేదు, జీవో 123 ప్రకారం అంటే దాని ప్రకారం నన్ను చెప్పనండి ఒక నిమిషం, దాని ప్రకారం మేము పరిహారం ఇవ్వడానికి సుమన్ గారు ఇన్ని విశేషాలు చెప్తున్నారు, బానే ఉంది. కానీ ఒకే ఒక విషయం మీరు ఎలా చెప్తున్నారు, కేవలం 8 గ్రామాలే అని. చర్చలు జరిగినాయి, ప్రాజెక్ట్ ఖచ్చితంగా 30 గ్రామాలు ఉంటే దాంట్లో సుమన్ గారు ఒక విషయం ప్రకారం మాకు ఇవ్వండి అని అంటేనే ఆ ప్రకారం మేము ముందుకు పోయినాం. ఇప్పటికి కూడా మేము అంటా ఉన్నాం 2013 కాదు సుమన్ గారు, 2013 చట్టం ప్రకారం మీరు పేపర్ అడ్మిట్ పబ్లిక్ నోటీసులు ఇవ్వండి, గ్రామ సభలు పెట్టి అనడం కాదు, అనడం ఎందుకు చేయండి. ఇలా మాట్లాడతారు, గ్రామ సభలు నిర్వహించడానికి మీరు పబ్లిక్ నోటీసులు ఇవ్వండి, పిలవండి. మిమ్మల్ని ఏ ప్రతిపక్ష నాయకుడు చెప్పండి. ఇలా మీరు ఇచ్చిన గ్రామాలలో మీ టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు, మీ టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు, మీ టీఆర్ఎస్ వార్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళే పాల్గొంటారు, వాళ్ళే రోడ్డు మీద వస్తుంది. వాళ్ళు ఏడుగడ్డ కృష్ణాపూర్ సర్పంచ్ ఎవరండి, ఏడుగడ్డ కృష్ణాపూర్ జడ్పీటీసీ ఎవరండి, జడ్పీటీసీలు అందరూ వస్తారు. సుమన్ గారు దయచేసి డైవర్స్ చేయకండి, అదంటే ఇది ఇదంటే ఇది కాదు. ఏది కావాలన్నదో 2013 ప్రకారం ఏర్పాటు చేయండి, మీరు పిలవండి, గ్రామ సభలు పెట్టండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు టీడీపీ పార్టీ, అప్పుడు బీజేపీ పార్టీ అడ్డుకుంటే అప్పుడు వాళ్ళు రైతులు ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా, ఏది కోరితే అది కాదు. మీ చిత్తశుద్ధి చాటండి.